వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను అనుశ్రీ. డీటెయిల్స్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి కార్యకర్తలతో ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయింది. పార్టీ పేరు లేకుండా కవితకు స్వాగత ప్లకార్డ్స్ ఏర్పాటు చేశారు. టీం కవితక్క అంటూ కటౌట్లు పెట్టారు. బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోటోలు కనిపించలేదు. కవిత స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రైట్, మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కవిత రాసిన లేఖ కలకలం సృష్టిస్తున్న వేళ హైదరాబాద్ చేరుకున్నారు కవిత. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు స్వాగతం పలికారు. టీం కవితక్క అంటూ ప్లకార్డులు ఏర్పాటు చేయడం, అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోటోలేవి లేకపోవడం ప్రస్తుతం ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. దిలీప్, చెప్పండి. చూస్తున్నాం కవిత ఫోటోలు, ప్లకార్డ్స్ మాత్రం కనిపిస్తున్నాయి. టీం కవితక్క అని మాత్రం రాసున్నట్టుగా చెప్తున్నారు. ఎవరు ఈ స్వాగత ఏర్పాట్లన్నీ చేసినది అండ్ కవిత రెస్పాన్స్ గురించి కూడా అంతా వెయిట్ చేస్తున్నారు. రైట్, చూస్తున్నాం హైదరాబాద్ చేరుకున్నారు కవిత. ప్రస్తుతం కవితకి ప్లకార్డ్స్ ఏర్పాటు చేశారు. టీం కవితక్క అంటూ కూడా ఈ ప్లకార్డ్స్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. కవితకు స్వాగతం పలుకుతూ తెలంగాణ జాగృతికి సంబంధించిన వారంతా భారీగా స్వాగతం పలికారు. అయితే పార్టీ పేరు లేకపోవడం, ఎక్కడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోటోలు కానీ వాళ్ళ ప్రస్తావన కానీ లేకపోవడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. గ్రాడ్యుయేషన్ డే కోసం కవిత యుఎస్ వెళ్లారు, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇప్పటికే కవిత రాసినట్టుగా ఉన్న లేఖ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఈ లేఖకి సంబంధించి కవిత ఏమంటారు, ఆమె రెస్పాన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. దిలీప్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. దిలీప్, ఢిల్లీ చూసుకోవచ్చు. సో వారం రోజుల పాటు అమెరికా పర్యటనటువంటి ఎమ్మెల్సీ కవిత కాసేపు క్రితమే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. సో ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి కూడా కవిత పేరు మీద కేసీఆర్ కు లేఖ రాస్తున్నట్టుగా ఒకటి అయితే అల్చల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది రాజకీయంగా రైట్, కవిత మాట్లాడుతున్నారు, చూద్దాం. జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గత పార్టీలో మా నాయకుడికి చేసినటువంటి అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ every stature of the leader from our party and from Telangana people only 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. This time it got out. I believe it is some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నాయి. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా హైదరాబాద్ చేరుకున్నారు కవిత. కవిత కామెంట్స్ కూడా ఇప్పుడు చూసాం. 2 వారాల క్రితం కేసీఆర్ కు లేఖ రాశా అని చెప్తున్నారు కవిత. ఇటీవల జరిగిన సభకి సంబంధించి ఈ లేఖలో వివరించినట్టుగా కవిత చెప్తున్నారు. కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ కొంతమంది ఉన్నారు, వారి వల్ల కొంత నష్టం జరిగింది పార్టీకి, వ్యక్తులకి అంటూ కూడా కవిత స్టేట్మెంట్ ప్రస్తుతం చూస్తున్నాం. తన పర్సనల్ అజెండా అంటూ ఈ లేఖలో ఏమీ లేదు, ఈ లేఖ రాయడంలో తన పర్సనల్ అజెండా ఏమీ లేదు అంటూ కూడా కవిత చెప్పడం మనకు కనిపించింది. అంతకుముందు కవిత లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిజమని కవిత లేఖతో తేలిందన్నారు. దర్యాప్తు సంస్థలను కుటుంబ సంస్థలుగా బీజేపీ వాడుకుందని ఆరోపించారు మంత్రి పొన్నం.
ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు గాని, పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్ గా చెప్తున్న హరీష్ రావు గారు గాని, కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కవిత లేఖ ఒక డ్రామా అన్నారు ఆయన. బీఆర్ఎస్ అంటే డాడీ డాటర్ సన్ పార్టీ అని, ఆ పార్టీని తెలంగాణ సమాజం ఎప్పుడో తిరస్కరించిందని చెప్పారు కిషన్ రెడ్డి. డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా. నేను కలవడం కోసం ప్రయత్నం చేసిన గౌరవంగా కేంద్ర మంత్రి ఆయన తెలంగాణ నుంచి ఒక్కడిని, కానీ నాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ రోజు మేమందరం చెప్తే మరి ఇదే డాటరు మా పాదట కాదు, మాది ప్రజాస్వామ్య పార్టీ, అందరిని కలుస్తాడు మా డాడీ అని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ డాడీ డాటర్ సన్ పార్టీ. కాబట్టి ఈ సన్ పార్టీ ఇంకా మళ్ళీ సన్నీల స్ట్రోక్ పార్టీ. కాబట్టి ఇది 4 స్తంభాల ఆట ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నిన్నటి ప్రెస్ మీట్ పై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. స్కామ్స్టర్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో చంద్రబాబు అక్రమాలు, అవినీతి, స్కామ్ ఆధారాలు బహిర్గతం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆధారాలతో సహా ట్యాగ్ చేసినట్లుగా వైఎస్ జగన్ తెలిపారు. మద్యం స్కామ్ పై కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడినట్లుగా చెప్పారు వైఎస్ జగన్. మద్యం స్కామ్ లో వాస్తవాలతో పాటు పూర్తి సమాచారాన్ని మీడియాలో మాట్లాడినట్లుగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. కేసులోని అబద్ధాలు, కట్టుకథలను ప్రజలకు వివరించినట్లుగా చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం తీరు, ప్రజా వ్యతిరేకతపై ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్న తీరును మాట్లాడినట్లుగా పోస్టులో తెలిపారు. యథేచ్ఛగా సాగుతున్న రాజకీయ వేధింపులు, అధికార దుర్వినియోగంపై ఆధారాలను బహిర్గతం చేసినట్లుగా చెప్పారు వైఎస్ జగన్. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై పెరిగిన కక్ష సాధింపుల గురించి చర్చించినట్లుగా ట్వీట్ చేశారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ఆధారాలను ట్వీట్లో వివిధ రాజకీయ పార్టీలకు జత చేస్తున్నట్లుగా తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో ఈ నెల 28న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శిస్తారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశీల రఘురాం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి పొగాకు బోర్డులో రైతులతో మాట్లాడారు. అనంతరం పర్యటనకు సంబంధించి స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలకు పలు సూచనలు చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి శైలజనాథ్. మద్యం అక్రమాలపై ఆధారాలు చూపారని జగన్ సవాల్ విసిరారని, దానికి సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు చేతులెత్తేశారని విమర్శించారు శైలజనాథ్. ఆనాడు లిక్కర్ ఫ్రాడ్ లో, స్కామ్ ఫ్రాడ్ లో అయ్యా మీ సంతకాలు ఉన్నాయి, మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి, మరి మీరు సమాధానం చెప్పాలా. ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేసేదాకా ఒక సవాల్ మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని. మీ అనుకూల మీడియా, మీ అధికార అనధికార పత్రికలు సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. పల్నాడు జిల్లా దాచేపల్లి సీఐ భాస్కర్ అరాచకానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త హరికృష్ణను చిత్రహింసలకు గురిచేశారు. సీఐ భాస్కర్ టార్చర్ చేశాడని గురజాల మ్యాజిస్ట్రేట్ ముందు హరికృష్ణ వాంగ్మూలం ఇచ్చారు. కాళ్లపై లాఠీలతో కొట్టి చిత్రహింసలు పెట్టాడని న్యాయమూర్తి ఎదుట వాపోయారు. దీంతో బాధితుడు హరికృష్ణ వాంగ్మూలాన్ని గురజాల మ్యాజిస్ట్రేట్ రికార్డు చేశారు. పల్నాడు జిల్లా గురజాల సబ్ జైల్లో ఉన్న హరికృష్ణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ములాఖత్లో భాగంగా జైల్లో హరికృష్ణను కలిసి పరామర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బుల్ల బ్రహ్మనాయుడు. పార్టీ అండగా ఉంటుందని హరికృష్ణకు భరోసా కల్పించినట్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. 307 పెడతాం, గుర్తుపెట్టుకో. వీఆర్ ఫైలింగ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ అగైన్స్ట్ ద పోలీస్, దట్ 307. నువ్వు ఉప్పుతోళ్ల హరికృష్ణని పట్టుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవాన్ని కూడా మనం చేస్తున్నాం. మీకు పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎంత దుర్మార్గం ఇది! నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో, అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావో,
లేకపోతే ఇంకో కేసు పెట్టుకుంటావు, నీ ఇష్టం పెట్టుకో, కోర్టులో మేము తేల్చుకుంటామని మనవి చేస్తున్నాను. పార్వతీపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. నిబంధనల ప్రకారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకుండా ఎమ్మెల్యే, కమిషనర్ ఏకపక్షంగా నిర్వహించడంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. చైర్పర్సన్ బోను గౌరీశ్వర్తో పాటు కౌన్సిల్ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిమ్స్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. నేషనల్ హైవేపై అండర్ పాస్ నిర్మాణాలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. జహీరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని, ఇంకో 100 ఎక్కువైనా కూడా పర్వాలేదు, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఈడీ ఛార్జ్షీట్లో చేరడంతో డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో కొత్త నాటకానికి తెరతీస్తున్నారని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు చేర్చడంతో సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని ఆరోపించారు కేటీఆర్. Continues to be a habitual offender. As per the charge sheet filed by the Enforcement Directorate in the National Herald case, Mr. Revanth Reddy, who is now the Chief Minister of Telangana, who was the then PCC President, had openly bribed lot of his Congress office bearers and also sought money from business houses, is what the ED is accusing him of. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును విచారించేందుకు ఆయన అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. అఖండ ఇండియా కంపెనీని మోసం చేశారని శ్రవణ్ రావు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. 6.5 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కంపెనీ ఆర్థిక లావాదేవీలపై సిసిఎస్ పోలీసులు ప్రశ్నించారని, ఈ మేరకు శ్రవణ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా జొలిపించారు హైడ్రా అధికారులు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పక్కన నాలాపై ఉన్న ఆక్రమణలను కూల్చేశారు. ఉదయం 6 గంటల నుంచే కూల్చివేత పనులు ప్రారంభించారు. 500 గజాలకు పైగా స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. దీంతో వాటిని తొలగించారు హైడ్రా అధికారులు. ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్, లారీ ఢీకొని 6 మృతి చెందడంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు వైఎస్ జగన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలకు 9వ రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే కాళేశ్వరం చేరుకుంటున్న భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సరస్వతి పుష్కరాలకు విచ్చేశారు. గత 2 రోజులుగా కురుస్తూ ఉన్న వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు హంగామా చేశారు. మద్యం తాగి వాహనంలో తిరుమలకు 3 కానిస్టేబుల్స్ వచ్చారు. ఘాట్ రోడ్లో ర్యాష్ డ్రైవింగ్ తో పలు వాహనాలను ఢీకొట్టారు. రోడ్డుపై నానా హంగామా చేసిన 3 కానిస్టేబుళ్లు ఫుల్గా తాగి భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని పిఎస్కు తరలించారు. కర్నూలుకు చెందిన రాజశేఖర్, ఓంకార్, సరావుద్దీన్ గా వీరిని గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో రీడింగ్ 300 పాయింట్స్ దాటింది. పట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఒక కానిస్టేబుల్ పరారీలో ఉన్నట్టు సమాచారం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రైతుకు వజ్రం దొరికింది. గత వారం రోజులుగా ముందస్తు వానలు కురుస్తూ ఉండటంతో పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్లిన రైతును అదృష్టం వరించింది. రైతుకు దొరికిన వజ్రాన్ని 2 లక్షల రూపాయలకు స్థానిక వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. రైతుకు వజ్రం దొరకటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వజ్రాల వేటను ప్రారంభించారు.
కడపలో కరోనా కలకలం రేగింది. కడపలో కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. రిమ్స్లో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు కన్ఫర్మ్ చేశారు. కరోనా కేసును రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి ధృవీకరించారు. అయితే కడపలో కరోనా కేసు లేదని డిఎంఎండ్హెచ్ఓ నాగరాజు చెబుతున్నారు. కడపలో మహానాడు దృష్ట్యా డిఎంఎండ్హెచ్ఓ పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటి అడ్మిట్ అయిందండి. ఆమె చాగల్మరి నుంచి వచ్చారు, ఆర్లగడ్డ మండలం నుంచి. ఆమె 75 years ఓల్డ్ ఫిమేల్ పేషెంట్. ప్రస్తుతానికైతే పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఐసోలేషన్ వార్డులో పెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక 75 years లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. విశాఖ నగరంలో కరోనా కేసు నమోదైందని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ ధృవీకరించారు. ప్రస్తుతం బాధితురాల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారన్నారు. కరోనా గురించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అటు తెలంగాణలోనూ మళ్లీ కరోనా కలకలం రేగింది. హైదరాబాద్లో కరోనా కేసు నమోదైంది. కూకట్పల్లిలో ఒక డాక్టర్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు అలర్ట్గా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అలాగే ఛత్తీస్గఢ్ దంతెవాడ్ జిల్లా అదనపు ఎస్పీ స్మృతి రాజ్నాల్ను సమక్షంలో 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న 24 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు బిజాపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. వైవిధ్యమే ఈశాన్య రాష్ట్రాల బలం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నార్త్ ఈస్ట్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈశాన్య భారతం ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్న మోదీ ఇదే స్పీడ్ని కొనసాగిస్తామని తెలిపారు. నార్త్ ఈస్ట్ పెట్టుబడుల సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించి ప్రసంగించారు. एक समय था जब नॉर्थ ईस्ट को सिर्फ फ्रंटियर रीजन कहा जाता था. आज ये ग्रोथ का फ्रंट रनर बन रहा है. साथियों, अच्छा इंफ्रास्ट्रक्चर टूरिज्म को अट्रैक्टिव बनाता है. जहां इंफ्रास्ट्रक्चर अच्छा होता है वहां इन्वेस्टर्स को भी एक अलग कॉन्फिडेंस आता है. बेहतर रोड्स, अच्छा पावर इंफ्रास्ट्रक्चर और लॉजिस्टिक नेटवर्क किसी भी इंडस्ट्री की बैकबोन है. ट्रेड भी वहीं ग्रो करता है. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ను మరోసారి టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. నెదర్లాండ్స్ టీవీ ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ పాకిస్తాన్ను ఖండించే విషయంలో భారత్కు మద్దతుగా ఒక్క దేశము ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భారత్ పాక్ల మధ్య మధ్యవర్తిత్వం చేయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందంటూ జయశంకర్ పై విమర్శలను గుప్పించారు రాహుల్ గాంధీ. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై వివరించేందుకు ప్రపంచ దేశాలకు వెళ్లిన భారత అఖిలపక్ష బృందాలు తమ పని ప్రారంభించాయి. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని టీం రష్యా ఫెడరేషన్ కౌన్సిల్ కమిటీ సభ్యులను కలిసింది. ఉగ్రవాదంపై పోరులో భారత వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. అటు జపాన్ వెళ్లిన జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష బృందం మీడియా ఎంగేజ్మెంట్లో పాల్గొంది. పాక్ ఉగ్రవాద వైఖరిని జర్నలిస్టులకు వివరించింది. అలాగే జపాన్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు అఖిలపక్ష సభ్యులు.
ఉగ్రవాదంపై పోరాటం భారత్కు జపాన్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి. ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా రష్యాకు వెళ్లిన భారత అఖిలపక్ష బృందానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో ఎంపీల టీం ప్రయాణిస్తున్న విమానం గాల్లో ఉండగా మాస్కోపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో కనిమొళి బృందం ప్రయాణిస్తున్న విమానం రష్యా గగనతలంలో చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులంతా భయంతో వణికిపోయారు. సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీకి అనుమతులను రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. వందల మంది విదేశీ విద్యార్థుల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. అయితే ఈ హోదాను పునరుద్ధరించేందుకు హార్వర్డ్కి ఓ అవకాశం ఇచ్చింది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. 72 గంటల్లో తమ 6 డిమాండ్లు అంగీకరించాలని లేఖలో పేర్కొన్నారు డిహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టి నోయెం. హార్వర్డ్ వర్సిటీలో భారత్ సహా దాదాపు 140 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భారత్లో ఐఫోన్ల తయారీని వ్యతిరేకిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకు వేశారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు ఇక్కడే తయారు చేయాలని, లేదంటే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. భారత్ సహా ఇతర దేశాల్లో ఎక్కడ తయారైనా ఐఫోన్లపై 25% అదనపు టారిఫ్లు కట్టాల్సిందేనని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ట్రంప్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. వరుసగా 3వ రోజు కూడా రేటు పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 100 రూపాయలు పెరిగి 98,750 రూపాయలకి చేరింది. 22 క్యారెట్ల పసిడి సైతం 100 రూపాయలు పెరిగి 98,300 రూపాయలకు చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గటం కలిసి వచ్చింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫినాన్షియల్, బ్యాంకింగ్ రంగాల షేర్స్ రాణించడంతో మార్కెట్లు భారీగా పెరిగాయి. క్రితం సెషన్స్తో పోలిస్తే సెన్సెక్స్ 80,897 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,897 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరిన సెన్సెక్స్ గరిష్టంగా 81,905.17 పాయింట్లకు పెరిగింది. చివరకు 769.09 పాయింట్లు పెరిగి 81,721.08 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 243.45 పాయింట్లు లాభపడి 24,853.15 వద్ద ముగిసింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఎల్ ఫ్రాంచైజ్ పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పీబీకేఎస్ సహ యజమాని ప్రీతి జింటా కోర్టుకెక్కారు. ఆ జట్టు డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్వాడియాపై చండీగఢ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఇద్దరు నిబంధనలకు విరుద్ధంగా గత నెల సమావేశం నిర్వహించి మునీష్ ఖన్నాను కొత్త డైరెక్టర్గా ఎన్నుకున్నారని, ఆ నియామకాన్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. అలాగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయకుండా చూడాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. కంపెనీ చట్టం 2013 ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశం నిర్వహించారని ఆరోపించారు ప్రీతి జింటా. ఇక ఐపీఎల్లో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ టీం ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. మాజీ ఛాంపియన్ కరోలినా గార్సియా త్వరలోనే టెన్నిస్ కు వీడ్కోలు పలకనున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ తనకు చివరి టోర్నీ అని కరోలినా గార్సియా వెల్లడించారు. 15 ఏళ్లుగా పలు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడానని, దాదాపు 25 ఏళ్లుగా టెన్నిస్ కోసమే ప్రతి సెకను వెచ్చించానని తెలిపారు. ఇక తన కెరీర్ కు ముగింపు పలికి కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చేసిందని కరోలినా వెల్లడించారు. కరోలినా గార్సియా తన సుదీర్ఘ కెరీర్లో 11 ట్రోఫీలు సాధించారు. ఈ మధ్య యుఎస్ ఓపెన్ లో సెమీఫైనల్ కు చేరిన కరోలినా ఫ్రెంచ్ ఓపెన్ లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 145వ ర్యాంకర్ అయిన కరోలినా తొలి రౌండ్ లో క్రొయేషియా అమెరికా క్రీడాకారిణి అయిన బెర్నార్డ్ పెరాను ఢీకొట్టనున్నారు.
హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. ఇవాళ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలేలో యూరోప్, ఆఫ్రికా, ఏషియా, అమెరికా అండ్ కరేబియన్ ఖండాల నుంచి 20 మంది పాల్గొన్నారు. కంటెస్టెంట్లు వ్యక్తిత్వం, సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ మానసిక ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య, పర్యావరణ సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ వంటి కీలకమైన విషయాలపై ప్రసంగించారు. ఇందులో మిస్ వేల్స్, మిస్ టర్కీ, మిస్ ట్రినిడాడ్ టొబాగో, మిస్ జాంబియా సుందరీమణులు హెడ్ టు హెడ్ కాంటినెంటల్ విజేతలుగా ఎంపికయ్యారు. ఇక తెలంగాణ ప్రజల ఆత్మీయత, ఆదరణ, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు బాగా నచ్చాయని ఆతిథ్యం ఇచ్చిన తీరుపై ప్రశంసలు కురిపించారు కంటెస్టెంట్స్. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించారు. కేసీఆర్ దేవుడు అన్నారు. కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయంటూ కవిత తెలిపారు. కేసీఆర్ కు లేఖ రాసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. 2 వారాల కిందట కేసీఆర్ కు లేఖ రాశానని, లేఖ రాయటంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావటాన్ని కుట్రగా అభివర్ణించారు. లేఖ లీక్ చేసింది పార్టీలో కోవట్టులే అంటూ ఫైర్ అయ్యారు. పార్టీలో చాలా మంది నేతల అభిప్రాయాల్ని తాను లేఖలో రాశానని కవిత పేర్కొన్నారు. జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతున్నాను. రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి అంత సీన్ లేదు, మా నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. అదేవిధంగా నాకు ఎవరిపైనా కోపం లేదు, ప్రేమ లేదు. ఈ 2 కామెంట్స్కి అర్థం ఏంటి? దీనిపైనే కొంత రోజులు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవి వాళ్ళ నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.